అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. మా ఊరు మడకసిర. క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. బైబిల్ వాక్య పఠనంలో భాగంగా నాకు ఇచ్చినటువంటి వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. వాక్యం, ఎవడైనను నా వద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వివరణ: ఈ మాట వింటే ఇదెక్కడి జ్ఞానము, ఆయనెట్ల గురువు, మీరెటువంటి శిష్యులని ఆశ్చర్యమగును. గురువు వద్దకు వచ్చి ఇంటిలోని వారందరినీ తిడితేనే నాకు శిష్యుడు, తిట్టకుంటే శిష్యుడు కాదని ఏ గురువైనా చెప్పునా అని కూడా అడగవచ్చును. ఇక్కడ కొంత యోచింపవలసి ఉన్నది. ఇంటిలోని వారందరినీ తిడితే గురువుకు సంతోషమై శిష్యునుగా చేర్చుకునేదానికి గురువేమైనా పిచ్చివాడా? ఇక్కడ చెప్పిన భావమును వివరించి చూచుకుంటే అందరినీ వరుసగా ద్వేషింపమని లేదు. గురువుకు గాని శిష్యునికి గాని సరిపడిన వారు అజ్ఞానులు, సాతాను మార్గములో నడిచేవారు సరిపడిన అజ్ఞానులను ద్వేషిస్తే గురువుకు సంతోషమొకట వాస్తవమే. శిష్యుడు కూడా తనలోని భావమును సమానముగా అజ్ఞానులైన వారిని దూషిస్తే శిష్యుడు తన పక్షము వాడేనని వారిని శిష్యునిగా చేర్చుకునేదానికి ఒప్పుకొనును. అట్లుగాక వాడు కూడా అజ్ఞానులతో విభేదించక వారితో కలిసిపోతే గురువు వారిని శిష్యునిగా ఎట్లు ఒప్పుకొనును? జ్ఞానులు అజ్ఞానులు రెండు తెగల వారికి మధ్య విరోధముండుట సహజమే. అజ్ఞానులకు తల్లి తండ్రి ఉండినా, భార్య పిల్లలుండినా, అన్నదమ్ములుండినా చివరకు తన ప్రాణమునైనా ద్వేషించవలసిందేనని తెలియచున్నది. అజ్ఞానులను ద్వేషింపక బంధు ప్రీతి చూపువారు తన శిష్యుడు కానేరుడని ప్రభువు చెప్పాడు. ఈ మాటను బట్టి అజ్ఞానుల ఎడల ఏమాత్రం రాజీభావం ఉండకూడదని తెలియచున్నది. జ్ఞాన మార్గములో ఆటంకం కలిగించు వారిని, తల్లిని గాని, తండ్రిని గాని, అన్నదమ్ములను గాని, భార్య బిడ్డలను గాని తప్పక వదులుకోవాల్సిందే అని యేసు ప్రభు యొక్క ఉద్దేశము. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి నా నమస్కారములు.